హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మనం పండగలకి సమ్మర్లో ప్రత్యేకంగా తయారు చేసే నేతి బియ్యం పాయసం తయారీని చూపించబోతున్నాను. చాలా తక్కువ పదార్థాలతో చక్కని రుచిని కలిగిన ఈ స్వీట్ని ఒక్కసారి ప్రయత్నించండి, మీకెంతో నచ్చుతుంది. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు తక్కువ 1 కప్పు వరకు రా రైస్ తీసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు ఈ రైస్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు ఈ రైస్ని నాననివ్వాలి. వేరొక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం తీసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టి వీటిని కూడా ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఈ బియ్యం పాయసంలో సగ్గుబియ్యం వేసుకుంటే మనకి చలువ చేస్తుందండి ఈ సమ్మర్లో. అలాగే పాయసం అనేది చాలా క్రీమీగా వస్తుంది. రైస్ నానేలోపు మనం బెల్లాన్ని తురుముకుందాము. బెల్లాన్ని తురుముకొని ఒక మెజరింగ్ కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక చిన్న చిప్ప ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మీరు ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. అరగంట తర్వాత చూడండి, ఈ రైస్ చక్కగా నానిపోయాయి. ఇక్కడ నేను రా రైస్ తీసుకున్నాను. రా రైస్కి బదులుగా మీకు నచ్చిన రైస్ ఏమైనా తీసుకోవచ్చు. ఈ రైస్ని మళ్ళీ 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక గిన్నె పైన జాలి గిన్నె పెట్టుకొని దీనిలో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని నెయ్యి కరిగించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకుందాము. అదే నెయ్యిలోకి కొద్దిగా ఎండు ద్రాక్ష తీసుకొని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే ఒక 3 నిమిషాల పాటు వేగనిచ్చి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకొని మనం వడకట్టుకున్న రైస్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఈ రైస్ని అంటే మంచి సువాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవి వేగాక 1/2 లీటర్ పచ్చిపాలు తీసుకుందాము. మీరు పచ్చిపాలకు బదులుగా కాచి చల్లార్చుకున్న పాలైనా తీసుకోవచ్చండి. కప్పు కొలతలతో చెప్పాలంటే 3 కప్పుల వరకు పాలు తీసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత 1.5 గ్లాసు నీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ నాకు క్రీమీగా ఉండడం అంటే ఇష్టం, అందుకని చెప్పేసి నేను 1.5 గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఏ స్వీట్కైనా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ రైస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. అంతలోపు ఒక మట్టి పాత్రలోకి తురుముకున్న బెల్లం 1 కప్పు వరకు వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ పైన ఈ మట్టి పాత్ర పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇది కరిగే లోపు మనం అరగంట క్రితం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ని చెక్ చేసుకుందాము. మీరు బెల్లం తురుముకు బదులుగా పంచదార తీసుకోవాలంటే 1 కప్పు రైస్కి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉండలనేవి కట్టకుండా 2-3 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ రైస్ని మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే మనకి బెల్లం సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ని చల్లారనిద్దాము. ఇప్పుడు మనకి రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది. గరిటెతోటి ఒక 4-5 సార్లు బాగా మెదుపుకుందాము. ఇలా మెదుపుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చేత్తోటి ఇలా నొక్కి పెట్టి చూస్తే రైస్ మెత్తగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మీకు నేతి బియ్యం పాయసం ఫ్లేవర్ఫుల్గా కావాలంటే పాలల్లో సాఫ్రాన్ కలుపుకొని ఆ పాలని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం చల్లార్చుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకుంటే దీంట్లో నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఈ బెల్లం సిరప్ మొత్తం ఈ రైస్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకుందాము. ఇక్కడ నాకు క్రీమీగా ఉండడం ఇష్టం, అందుకని చెప్పేసి నేను వాటర్ అనేది తక్కువ తీసుకున్నానండి. 1.5 గ్లాసే తీసుకున్నాను. మీకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఈ రైస్ని ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేడిగా సర్వ్ చేసుకుంటే నేతి బియ్యం పాయసం రెడీ. పండుగలప్పుడే కాదండి, ఇలా సమ్మర్లో కూడా ఈ నేతి బియ్యం పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్లే ముందు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.